సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు నమస్తే తెలియజేస్తాను అండి. నేను. వాస్తవంగా మీరు అన్నట్టుగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏమాత్రం చిన్న విషయం ఏమి కాదు ఇది. ఉమ్, వైసీపీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఉమ్, ముచ్చిమరులో ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే అక్కడికి ఇదే మాదిరి డీజీపీ వెళ్ళి ఉండొచ్చు కదా, ఉమ్, లేదంటే ఆ రషీద్ హత్యలో ఇదే రకంగా వెళ్ళి ఉండొచ్చు కదా. ఉమ్, ఇది మొత్తం డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారే నాటకం ఆడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు ఆ, ఒక ట్వీట్ చేసినట్టుగా నేను ఇప్పుడే చదివాను. ఉమ్, వాస్తవంగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దానికంటే కూడా ఇక్కడ యాక్చువల్ గా ఏముంది అన్నటువంటి విషయాన్ని మన పరిగణలో తీసుకోవాలా. వాస్తవంగా దీన్ని ఇన్వైట్ చేసి ఉండాలి వాళ్ళు. వైసీపీ వాళ్ళు నిజంగానే తప్పులు చేయకుండా ఉంటే ఏ విచారణకైనా సిద్ధం, మంచిదే ఈ రకంగా చేస్తే అని చెప్పి మాట్లాడాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి రికార్డులు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయి, ఇంకా సిసిఎల్ఏ దగ్గర ఉంటాయి, కాబట్టి ఇదేదో హడావుడి చేస్తున్నారు అన్నటువంటి విమర్శను వాళ్ళు చేశారు. ఉమ్, ఇది సరైనటువంటిది కాదు. వాస్తవంగా ఇది ఒక 6 నుంచి 7 వేల ఎకరాల భూముల వివాదానికి సంబంధించినటువంటి అంశం. అది చాలా మదనపల్లిలో ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, లేదంటే ఏ జర్నలిస్ట్ అడిగినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ అర్థమైనటువంటి వ్యవహారం. చాలా కాలంగా వీటన్నిటి మీద వార్తలు వస్తున్నాయి, వివాదాలు, చర్చలు జరుగుతున్నాయి. దాని మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, కోర్టులకు వెళ్ళి ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసినట్టు. ఇంతకుముందు విద్యాసాగర్ గారు కూడా దాని గురించిన వివరాలు చెప్పారు. ఉమ్, ఒక్క తంబళ్ళపల్లిలోనే 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం ఉమ్, ఇది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గం ఒక 1000 ఎకరాలు ఉంది, మదనపల్లి నియోజకవర్గంలో ఒక 1000 ఎకరాలు ఉంది, మదనపల్లి టౌన్ లో ఒక చెరువు లాంటి ప్రాంతం, ఒక వాటర్ షెడ్ అంటారు దాన్ని, మనం చెక్ డ్యామ్ కూడా ఆక్రమించేశారు. తంబళ్ళపల్లిలో మల్లయ్య కొండ అని చెప్పి ఒక పెద్ద, ఇది చాలా కాలంగా మేము దానికి కాపాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. దానికి ఎవరు జోక్యం చేసుకోకూడదు, దాంట్లో పోకూడదు అని చెప్పేసి ఉమ్, ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 100 ఎకరాలు ఆక్రమణ చేశారు. అది ప్రైవేట్ భూములైనప్పటికీ వీళ్ళ దౌర్జన్యంతో ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 25 రకాల భూములు ఉన్నాయి మొత్తం మదనపల్లి గాని, లేదా ఈ తంబళ్ళపల్లి ప్రాంతం గాని, పొంగనూరు గాని. ఈ ఆర్డీఓ పరిధిలో వచ్చేటువంటి ఇష్యూస్ 25 రకాలు ఉన్నాయి. అది 22A అంటామా, లేదు డీకేట్ అంటామా, అసైన్ ల్యాండ్స్ అంటామా, ఫామ్ 29 అంటామా, లేదు ఇంకా రకరకాల రూపాల్లో రకరకాల పద్ధతిలో ఇనాందారు దగ్గర నుంచి రకరకాల మెథడ్స్ లో ఉన్నాయి. చుక్కల భూములని ఇట్లా రకరకాలుగా ఇట్లాంటి భూముల్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని మొత్తం లీగలైజ్ చేసుకోవడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది అనేది సుస్పష్టం. ఇప్పుడు అనుమానం షార్ట్ సర్క్యూట్ కాదనేది క్లియర్ గా డీజీపీ గారు చెప్పేశారు. అవును. బయట అగ్గిపుల్లలు కూడా పడి ఉన్నాయి, అవి చాలా ఫ్రెష్ అని. వోల్టేజ్ లో ఎక్కడా కూడా ఫ్లక్చుయేషన్స్ లేవు, కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవడానికి అవకాశమే లేదు అని చెప్పి డీజీపీ గారు చెప్పారు. అవి కాకుండా ఇక్కడ ఒక అనుమానం, ఆర్డీఓ గారు కలెక్టర్ చెప్పలా, ఉమ్, అదే మాదిరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఉన్నతాధికారులకు చెప్పలా, సిఐ గారు లేదు కూడా అక్కడ చెప్పలేదంట. కన్సర్న్డ్ ఏం సార్ సిఐ గారు కూడా చెప్పలేదంట. సిఐ గారు అక్కడ ఉన్నట్టు ఎవరికి పై వాళ్ళకి, అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక ఆర్టీఓ కార్యాలయంలో కూడా అన్ని కాలేదు. అక్కడ ఈ పర్టికులర్ కీలకమైనటువంటి ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం కాలింది. వీటిలో కూడా వచ్చినటువంటి విమర్శ ఏమనంటే, అక్కడ గౌతమ్ తేజ అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు. ఉమ్, ఆయన గతంలో చాలా భూములు, వ్యవహారాలు వీటికి సంబంధించి అధికార పార్టీ నాయకులకి, ముఖ్యంగా అక్కడ ఈ రోజు ఎవరైతే ఈ మొత్తం నడుపుతున్నారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా సౌకర్యంగా ఆయన అన్ని, ఏ విలువలు లేకుండా, ఏ రకమైనటువంటి నామ్స్ పాటించకుండా, ఏ రకమైన లీగల్ అథెనిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పాటించకుండా ఇష్టానుసారంగా లీగలైజ్ చేయడం కోసం ఈయన తోడ్పడినాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. అంత మునుపు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఆర్డీఓ మురళి గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయారు. అదే మాదిరి అంత మునుపు అక్కడ పనిచేసిన తహసీల్దార్లు, లేదా వీళ్ళందరూ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో వీటన్నిటిలో భాగస్వామ్యం ఉందని చాలా క్లియర్ గా దీంట్లో కనిపిస్తా ఉంది. నేనేమంటానంటే, వాస్తవంగా 22A అనేది మామూలు స్కామ్ కాదండి. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద స్కామ్. మీరు అన్నట్టుగా 1,00,000 ఎకరాలు ఉండొచ్చు, విద్యాసాగర్ గారు అన్నట్టుగా 1,70,000, 2 లక్షల, లేకపోతే ఇంకా ఎక్కువ తక్కువ అనే దాన్ని కూడా మనమే ఇప్పుడు దాని మొత్తం సమగ్రమైన విచారణ జరిపి తేలిస్తే తప్ప అర్థం కానటువంటి. కానీ కీలకమైన అంశం ఏంటంటే, 22A అనేది ఎందుకు తెచ్చారనంటే, లేదనంటే ఈ అసైన్ ల్యాండ్స్ అమ్మకూడదు అన్నటువంటి దాన్ని ఎందుకు తీసుకొని వచ్చారనంటే, పేదవాళ్ళకి ఇచ్చేటివి, దళితులకి ఇచ్చేటివి, లేదా అత్యంత
బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి భూముల్ని వాళ్ళు ఏదో ఒక అవసరం కోసం అమ్ముకునేస్తారు, లేదా దాని నుంచి కూడా మళ్ళీ ఉపాధి లేనటువంటి మళ్ళా దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు అమ్ముకోవడానికి లేదు, కొనుగోలు చేయడానికి లేదు. ఆ భూముల మీద ఆధారపడి వీళ్ళు జీవించాలన్నటువంటి స్పిరిట్ తో ఎస్ఆర్ శంకరన్ గారు తెచ్చారు ఈ చట్టాన్ని. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ రోజుకి పేదవాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారంటే ఎస్ఆర్ శంకరన్ గారి పేరు చెప్పిన, అట్లా పనిచేసినటువంటి కాకి మాధవరావు గారు కావచ్చు, వేణుగోపాల్, ఇట్లా అనేక మంది పేర్లు మన రాష్ట్రంలో మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని అందరినీ ఎందుకు ఈ రోజు దాకా మనం గుర్తు తెచ్చుకుంటున్నాము, పదే పదే వాళ్ళ గురించి ప్రస్తావన చేస్తున్నామంటే పేదలకు మేలు చేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళు కనిపిస్తారు. ఈ 22A లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ మనం అనుకుంటున్నామే, వీటికి తూట్లు పొడిచింది జవహర్ రెడ్డి గారి హయాంలో. జవహర్ రెడ్డి గారు ఏ రోజు ఆయన మొత్తం కేంద్రంగా ఉన్నాడో వీటన్నిటికీ తూట్లు పొడిచే కార్యక్రమం, పేదల భూముల్ని పెద్దలకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఈ లొసుగుని ఆధారం చేసుకొని నేను అనేది ఒక మదనపల్లి, తంబళ్లపల్లి, పొంగనూరు ఈ ప్రాంతమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదొక బూత్ అంతా అంటామే ఒక యజ్ఞం లాగా ఇదంతా కూడా జరిగింది. వీటన్నిటి వెనకాల అధికార పార్టీ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి పాత్ర ఎంతో అవన్నీ కూడా తెలియాల్సింది, లేదా మంత్రుల పాత్ర ఎంతో తెలియాల్సింది, ఎమ్మెల్యేల పాత్ర లేదు, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్ల పాత్ర, వీళ్ళందరి పాత్ర లేకుండా అదే మాదిరి స్థానికంగా బలమైనటువంటి వాళ్ళు ఇతర పార్టీలో ఉన్న వీళ్ళందరి యొక్క పాత్ర, వీటన్నిటి సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే అధికారుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ అధికారంలో ఉండే వీళ్ళ అధికారంలోకి వచ్చేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈ 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళా 6వ సంవత్సరం ఈయన వస్తాడా, ఇంకొక ఆయన వస్తాడా ఎవడికి తెలియదు. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధికారంలోకి 2019లో, ఈ 5 ఏళ్ళు ఉన్నాడు. ఇంత దారుణమైనటువంటి ఓటమిని ఆయన చూస్తాడని చెప్పి ఎవడు ఊహించలా, వాళ్ళు ఊహించలా, ఈ అధికారులు ఎవరు ఊహించలా. ఆయన ఏదో ఆయన చెప్తున్నట్టుగా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటారని ఏమన్నా అనుకున్నారేమో. కానీ వీళ్ళందరూ ఉండాలి 62 సంవత్సరాలు లేదా 60 ఏళ్ళు రిటైర్ అయ్యేదాకా